అవకాశాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చేసుకుంటే నిజంగా ఏ ఎలుగుబంటో మన మీద దాడి చేస్తుందని చాలా టెన్షన్ పడిపోయాను. టెన్షన్ అయితే అయ్యాం గాని ఇప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కావటం లేదే. ఏవండి, ఎటు వెళ్దామా? అసలు ఈ దారి ఎటు వెళుతుందో, మనం ఎక్కడికి వెళ్తున్నామో అసలేం అర్థం కావడం లేదు. కొన్నిసార్లు అంతే, మనకు తెలియకుండా మనం ఇలా దారి తప్పిపోతాం. కానీ మళ్ళీ సరైన దారిలో ప్రయాణం మొదలు పెడతాం. ఈ లైఫ్లో ఇవన్నీ మామూలే. కాకపోతే వెళ్లే దారిని చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. అదే ముళ్ళుంటాయి, చూసుకుంటూ వెళ్దాం అంటున్నాను. పద పద. చెప్పన్నట్టుగా ఎంత చెప్పిందో, సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో, హృదయాన్ని గిచ్చి గిచ్చక ప్రాణాన్ని గుచ్చి గుచ్చక చిత్రంగా చెక్కిందిదే నీకో. కడుపు నిండిపోయిందండి. ఏం బాబు, నేనిచ్చిన పళ్లతో కడుపు నిండిందా? నిండింది బామ్మ. అయినా ఈ టైంలో ఇక్కడ మాకు ఆశ్రయం దొరకటమే అదృష్టం అనుకుంటే మీరు మాకు పళ్ళిచ్చి ఆకలి కూడా తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్ బామ్మగారు. మీరు మాకు సమయానికి కనిపించారు, కానీ లేదంటే దారి తెలియక ఈ చీకట్లో ఎన్ని అవస్థలు పడేవాళ్ళమో. మీరొచ్చారు, నేను చోటిచ్చాను, దానిదే ముందులే గాని మీరు లోపలికెళ్ళి పడుకోండమ్మా. నేనిక్కడ బయట పడుకుంటాను. అయ్యో బామ్మగారు, మీరు బయట పడుకుంటారా? వద్దొద్దు, మేం బయట పడుకుంటాం, మీరు లోపల పడుకోండి. పర్వాలేదమ్మా, బయట ఈ చలికి మీరు తట్టుకోలేరు. నాకంటే ఇదంతా అలవాటే. మీరెళ్ళి లోపల పడుకోండమ్మా. ఏంటి బాబు? చాలా దాహంగా ఉంది. మంచినీళ్ళు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి బాబు, కానీ ఆ నీళ్లు ఉప్పుగా ఉంటాయి. మీ దాహం తీరకపోవచ్చు. ఈత కల్లుంది, తాగుతావా? కల్లా? అమ్మో. కల్లు తాగడం తప్పేమీ కాదయ్యా. కల్లు మూత్రపిండాల్ని శుభ్రం చేస్తుంది. నీ దాహం కూడా ఇట్టే తీరిపోతుంది. ఉండు, తీసుకొస్తాను. తాగు బాబు. ఎలా ఉంది బాబు? తాగు తాగు. బామ్మగారు, ఇంకొకటి. సరే. ఇదిగో బాబు.
జాగ్రత్త బాబు. అట్టా చూడగా మతి కందే ఇడుకే ఇంత అందం ఎంతకాలం కళ్ళ ముందే ఉన్నా కూడా గుర్తించలేకపోయాను. కానీ ఈ కళ్ళు నన్ను గుర్తించేలా చేసింది. బామ్మ చెప్పింది కరెక్టే. కళ్ళు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కళ్ళు కూడా బాగా పనిచేస్తున్నాయి.